బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ మనుగడ గౌరవాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైనటువంటి సేవలు అందించేందుకైతే సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని చెప్పేసి కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించారు. మరి గుర్తింపు సంఘం ఎన్నికలు విలీనంపైన అన్ని సంఘాల నాయకులైతే సమావేశంపై ఇక సమగ్ర కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి సీఎం సూచించారు. మరి పీఆర్సీ అంశాన్ని కూడా తాము పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో అయితే ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి నివాసంలో అయితే శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు ఇక విలీనం పైన ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన అయితే సంఘాల నాయకులు సమావేశమై ఇక ప్రభుత్వం ఎదుటైతే ఆప్షన్లు ఉంచాలని చెప్పేసి సూచించారు. ఒకవేళ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఏ యూనియన్కు ఆ యూనియన్ తమ యొక్క ఆప్షన్లను అయితే ఇస్తే ఇక కామన్గా ఉన్నటువంటి వాటికి ఆమోదం తెలిపి భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపైన అయితే చర్చిద్దామని చెప్పేసి సీఎం అన్నారు. ఆర్టీసీ బకాయిలు తమ హయాంలోనివి కావని, కానీ వాటిని చెల్లించేందుకైతే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల నిధులనైతే వాడుకుందని మరి సీఎం గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే ఉన్నామన్నారు. మరి సమస్యల శాశ్వత పరిష్కారానికి అంతా కూడా కలిసి రావాలని చెప్పేసి భావోద్వేగాలు ఇక రాజకీయాల ప్రభావాలకైతే లోనైతే సంస్థకు నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా తెలియజేశారు. మరి ఆర్టీసీ ఉద్యోగులు ఇక కార్మికులు ప్రభుత్వం వేరువేరనే భావన అయితే తమకు ఎప్పుడూ కూడా లేదని కూడా తెలియజేశారు. మరి 2006లో జెడ్పీటీసీ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇక అధ్యక్షునిగా ఉన్న సమయాల్లో కూడా ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి పోరాటాల్లో పాలు పంచుకున్నానని చెప్పేసి సీఎం గుర్తు చేశారు. మరి సింగరేణి విద్యుత్ కార్మికులతో ఇక వాళ్ళతో పాటు ఆర్టీసీ కార్మికులు బలంగా కోరుకున్నందుకే ఇక తాము అధికారంలోకి వచ్చామని చెప్పేసి కూడా తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో నియామకాలు చేపట్టడంతో పాటు బస్సుల సంఖ్యను కూడా పెంచామని చెప్పేసి కారుణ్య నియామకాలు చేపట్టామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పేసి తెలియజేశారు. ఇక నెల చెల్లింపులతో ఆర్టీసీ ఆదాయం అయితే పెరిగిందని సీఎం అన్నారు. మరి పని భారం అయితే పెరిగినా క్షేత్రస్థాయి సిబ్బంది సహాయంతో సహనంతో పని చేస్తుండడంతో పాటుగా కూడా ఇక తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే అగ్రగామి సంస్థగా అయితే నిలిచిందని చెప్పేసి సీఎం పేర్కొన్నారు. మరి ఇతర రాష్ట్రాలు దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసమైతే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బస్సు టెర్మినళ్లను కూడా నిర్మించడానికి ఆర్టీసీకి గాజుల రామారంలో 100 ఎకరాలు కేటాయించామని చెప్పేసి ఇక మరి బహదూర్గూడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక 150 ఎకరాలు కేటాయిస్తామని చెప్పేసి కూడా సీఎం తెలిపారు. మరి ఆర్టీసీని ఇక సమున్నత స్థాయిలో అయితే నిలపాలనే లక్ష్యంతోనే ఈ యొక్క టెర్మినల్లా నిర్మించాలని చెప్పేసి నిర్ణయించామని చెప్పేసి తెలియజేశారు. మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల నుంచి అయితే ఇక మరి డిమాండ్ లేకపోయినా కూడా తామే స్వయంగా అయితే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి సీఎం తెలియజేశారు. ఆర్టీసీలో డీజిల్కు ఏటా 2000 కోట్లు వ్యయం చేస్తున్నారని, మరి ఆ వ్యయం తగ్గింపునకే తామైతే ఈవీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా ఖర్చు అయితే తగ్గించుకోవాలని, దీనికి పక్కా ప్రణాళిక అవసరమని చెప్పేసి కూడా సీఎం అన్నారు. మరి 1000 ఈవీ బస్సులు అయితే కొనుగోలు చేసి ఇక మెట్రో, ఎంఎంటీఎస్తో అనుసంధానం చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీకి అయితే కృషి చేస్తామని చెప్పేసి అయితే సీఎం తెలియజేశారు. అధిక వడ్డీలకు తెచ్చినటువంటి అప్పులనైతే ఇక రీకన్స్ట్రక్షన్ చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి సంస్థను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడానికైతే కార్మికులు సహకరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మరి ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ను కూడా తొలగించమని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చారు. మరి ఆర్టీసీ కార్మికులు ఇక మేనేజ్మెంట్ మధ్య గ్యాప్ రాకుండా అయితే చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. మరి ఇక డిపో మేనేజర్లు, ఈడీ ఇక ఎండి స్థాయి అధికారులు అయితే తరచుగా కార్మిక సంఘాల నాయకులతో అయితే సమావేశమై ఏదైతే సౌహృద్భావ వాతావరణంలో ఇక మాట్లాడుకుంటేనే సగం అయితే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి కార్మిక సంఘాల ప్రతినిధులతో 3 నెలలకోసారి అయితే సమావేశం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక ఎండి నాగిరెడ్డికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అనేక ఇబ్బందులున్న ఉద్యోగులు, కార్మికులు సమస్యల పరిష్కారానికైతే తాము పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి కూడా సీఎం తెలియజేశారు. మరి ఇక విశ్రాంత ఉద్యోగుల చెల్లింపులను కూడా 700 కోట్ల నుంచి కూడా 1000 కోట్లకు పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఆర్టీసీ సమస్యలను 100% పరిష్కరిస్తామని మరి కార్మికులకు అండగా ప్రభుత్వం అయితే ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలిపారు. మరి చిన్న ఏదైతే మనస్పర్ధాలతో సంస్థకైతే నష్టం వాటిల్లే పనులైతే చేయకూడదని, మరి సంస్థ మనుగడ సాగిస్తేనే అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి సీఎం అన్నారు. మరి ఈ సందర్భంగా 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇక సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసులు కూడా ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తికి అయితే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సమ్మె కాలంలో వేతనం ఇంకా కేసుల ఎత్తివేతకైతే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక అధికారులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.